రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అది బహిరంగంగా రోడ్డు మీకు ఎక్కి ఒక పేర్లు చెప్పుకుంటలేరు కానీ ఆ బండి మీద ఈటల మీద బండి మస్తుగా తిట్టుకుంటారు. ఘోరమైన పదజాలం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరొక కీలక నేత ధర్మపురి అరవింద్ అయితే దాని మీద స్పందించుడు. దాంతోపాటు మన రాజాసింగ్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడండి. ఒకసారి ఏం మాట్లాడండి ఒకసారి చూద్దాం. అయితే ఈటల బండి విషయంలో నోడల్ కమిషన్ వేయాలని చెప్పి అంటుండు. ఈటల బండికి సంబంధించిన అంశంలో నోడల్ కమిషన్ వేయాలి, ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది విచారణ చేయాలని చెప్పేసి కూడా చెప్తుండు. దాంతోపాటు రాజాసింగ్ ఎక్కడున్నా గౌరవిస్తామంటుండు. సో రాజాసింగ్ అనేట ఆయన ఐడియాలజికల్ మ్యాన్. సో ఆయన ఎక్కడున్నా గౌరవిస్తాం, ఎందుకంటే ఆయన ధర్మం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మా పార్టీలు ఉన్నా బయట ఉన్నా ఆయన అయితే మేము గౌరవిస్తామని అంటుండు. దాంతోపాటు ఆయన మిస్డ్ కాల్ ఇస్తే బీజేపీ సభ్యత్వం వస్తుంది. సింపుల్. ఆయన ఏమంటున్నంటే అది పెద్ద విషయం కాదు, ఆయనంతలో ఆయన రాజీనామా చేసిన విషయం ఇది. ఆయన కావాలనే పార్టీ ఏం సస్పెండ్ చేయలేదు రాజాసింగ్ని. ఆయన అసంతృప్తి చెంది ఆ క్షణిక ఆవేశంలోనూ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆయన రాజీనామా చేసిండు. ఇప్పుడు ఏముంది, ఒక మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం వచ్చే. ఇక రాష్ట్రంలో దేశం మొత్తంలో ఎవరు కానీ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఒక మిస్డ్ కాల్ నెంబర్ ఉంటుంది. మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం వస్తుంది. రాజాసింగ్ అంత దూరంలో ఉన్నాడు, ఒక మిస్డ్ కాల్ దూరంలో ఉన్నాడు అన్నట్టుగా మన ధర్మపురి అరవింద్ చెప్పాడు. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేడర్ పనిచేయాలని ఎంపీ అరవింద్ అంటుడు. స్థానిక సంస్థలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అంటుడు. మరి గెలిపే లక్ష్యంగా పనిచేసే పరిస్థితి ఉందా భారతీయ జనతా పార్టీలో? ముందుగా వాళ్ళ పంచాయతీ తేలే అవకాశం ఏమైనా కనబడుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్ విషయంలో నోడల్ విచారణ కమిషన్ వేయాలని ధర్మపురి అరవింద్ సూచించారు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడున్నా తాను గౌరవిస్తామని, ఆయన ఐడియాలజికల్ మ్యాన్ అని సస్పెండ్ కాలేదని మనస్తాపంతో రాజీనామా చేశారన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజాబాయి పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని మెంబర్షిప్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మరి వివాదాలు లేవా? అటు కాంగ్రెస్లో కూడా కొండా మురళి, ఇంకెవరు సురేఖ, రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర వాళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్లో కూడా కవితకు కేటీఆర్కు మధ్యలో విభేదాలు లేవా? ఇట్లా అన్ని పార్టీలలో ఉండే పంచాయతీ మా పార్టీలే కొత్త కాదంటుండు. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అన్ని పార్టీలే కొత్త కాదని మీ పార్టీల పరమ చెత్త అవగట్లుంది పరిస్థితి. ఘోరమైన ఒకరికొకరు గోతులు తీసుకోవడం, కుసున కొమ్మలు నరుక్కోవడం వల్ల అల్టిమేట్గా మీ భారతీయ జనతా పార్టీ ఆగమవుతున్నటువంటి పరిస్థితి. అధికారులకు వస్తుంది అనుకుంటున్నటువంటి పార్టీ అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ. మరి దానికి కారణం ఇవ్వాలంటే మళ్ళీ మీరే. మన మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పలసన అయినట్టు మీ భారతీయ జనతా పార్టీలో కీలక